మాది రైతు ప్రభుత్వం, మేం వస్తే రైతుల సమస్యలు తీరుస్తామంటూ బీరాలు పలికిన జగన్ 5 ఏళ్ల పాలనలో వారి సమస్యలపై కనీసం కన్నెత్తైనా చూడలేదు. మూతపడిన సహకార చక్కెర పరిశ్రమలను తెరిపించి సహదారులను ఆదుకుంటామని ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని గాలికొదిలేసి చెరకు రైతుల నోట్లో మట్టి కొట్టారు. పరిశ్రమలను పునరుద్ధరిస్తామంటే నమ్మి ఓటేశామని, కానీ నేడు ఆ పరిశ్రమల ఆనవాళ్లే లేకుండా వాటి విక్రయానికి జగన్ చర్యలు తీసుకుంటున్నారని సాగుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తూ జగన్ ఇచ్చిన హామీలను నమ్మి చెరుకు రైతులు నిండా మునిగారు. రాష్ట్రంలో మూతపడిన సహకార చక్కెర పరిశ్రమలను పునరుద్ధరించి చెరకు సాగుదారులను ఆదుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలతో నమ్మి ఓటేసిన అన్నదాతలు నేడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సహకార చక్కెర పరిశ్రమలను వైకాపా ప్రభుత్వం పునరుద్ధరించకపోగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 2 పరిశ్రమలను విక్రయానికి పెట్టింది. ఈ మేరకు లిక్విడేటర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార చక్కెర పరిశ్రమల పునరుద్ధరణకు మార్గాలను అన్వేషించాల్సిన ప్రభుత్వం ఏకంగా వాటిని విక్రయించడానికి సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు. రైతు ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటనలు చేసే జగన్ సహకార చక్కెర పరిశ్రమల ఆనవాలు లేకుండా చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం జగన్ గారు పాదయాత్ర చేస్తూ మా ఫ్యాక్టరీ మీదుగా మా ఊర్ల మీదుగా పోయి మాకు హామీ ఇచ్చినారు చేర్పిస్తానని. ఎందుకో మా మీద ఆ ఫ్యాక్టరీ మీద పూర్తిగా నిర్విరాగం చేసినారు. ఇంకొచ్చే ప్రభుత్వాలన్నా మాకు ఆ ఫ్యాక్టరీ తెరిచి మమ్మల్ని ఆదుకుంటారని కోరుతున్నాను. ప్రతిపక్షంలో చేరుకొని ఆ రోజా గారు, వైఎస్ఆర్ వాళ్ళందరూ కూడా ఈ ఫ్యాక్టరీని మళ్ళా పూర్వ వైభోగం తెస్తాం, రైతులను ఆదుకుంటాం, మళ్ళా చెరికేపిస్తాం, ఈ ఫ్యాక్టరీని నడిపిస్తామని చెప్పుకుంటూ అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆ మాటలు మర్చిపోయి దీన్ని అమ్మేదానికి ప్రయత్నించి ముందు చెట్లు ఎలా వేశారు, కంప చెట్లు, అది కొట్టినాక మళ్ళీ పెద్ద చెట్లన్నీ వేయాలని హైట్ కూడా టెండర్ పిలిచినారు. మేము రైతులంతా వచ్చి అడ్డుకొని ఆ టెండర్ కూడా ఇప్పుడు ఆగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ మర్చిపోయినట్లే, వాళ్ళు ఏమి చెప్పింది చేయరు, వాళ్ళు చెప్పేదంటే రివర్స్, అన్ని తెరుస్తాం, అన్ని అభివృద్ధి చేస్తామని మొత్తం కూల్చేసినారు. కాబట్టి మళ్ళా ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి పూర్వ వైభవం తెచ్చేదానికి కూడా రైతులు ఆదుకునేదానికి వచ్చే ప్రభుత్వం అన్న చేయాలని కూడా రైతుల తరఫున నేను కోరుకుంటున్నాను. తిరుపతి, చిత్తూరులో ఉన్న సహకార చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని ప్రకటించిన జగన్ వేల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమ ఆస్తులపై కన్నేసి వాటి విక్రయానికి చర్యలు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే గాజుల మ్యానుఫ్యాక్చరింగ్ దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేస్తాము, ఇంకో ఫ్యాక్టరీని తెరుస్తాము, రైతులకి సకాలంలో చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంక్ తెరుస్తాము, మీకు రైతులకు ఏం కావాలో అందుబాటులో ఉంటా ఉన్నారు. ఎక్కడ అందుబాటు కనపడలేదు, సకాలమైన రేటు కనపడలేదు. ఫ్యాక్టరీలు రైతులు ఏమన్నారని కూడా ఎవరు అనుకోవటం లేదు. నాయకులు ఎక్కడేం తోలుతున్నాము, ఏమిగా ఉన్నారనేది రైతుల ప్రభుత్వం అనేది రైతులకు పేరుకే కనపడుతున్నది కానీ చేతల్లో ఎక్కడ కనపడటం లేదు. రోడ్లు కానీ ఎక్కడ కానీ చెరుకు గెడ దోలుకోవాలన్నా రోడ్లు ఇంతవరకు వేసింది లేదు. వాళ్ళు చెరుకు కొట్టే వాళ్ళే వాళ్ళకి బాట పక్కన రెడీ చేసుకోవటం, గ్రావులు దోలుకోవటం ఏం చేసుకొని బయట దోలుకోవాల్సి వస్తున్నదే కానీ రోడ్డు సౌకర్యం లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ వచ్చి నేను పంచాయతీలో డబ్బు ఖర్చు పెట్టి ఇంత ఫండ్స్ పెట్టి మేము రోడ్లు వేసినాము, మీరు చెరుకు దోలుకోవడానికి, మీ పంటతో ఒబ్బడి చేసుకోవడానికి సౌకర్యాలు కూడా లేవు. రైతు ప్రభుత్వం అంటున్నారు కానీ జరిగింది ఏమీ లేదు. రైతులు అందరూ ఇప్పుడు రామచంద్రాపురం మండలం కానీ, నగిరి మండలం కానీ, పుత్తూరు మండలం కానీ, రేణుగుంట కానీ, ఏర్పేట కానీ, వడాలపేట మండలం ఇవన్నీ మన గాలిమా షుగర్ ఫ్యాక్టరీకి అనుకూలమైన దగ్గరే. అవి తెరిపిస్తే రైతులు అందరూ బాగుంటారు.